సెక్రటేరియట్ నుండి అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు ఫస్ట్ మీరు మేల్కొనండి. ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అయింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి, విపక్ష నేతగా మీరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మీ పార్టీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికో లేకపోతే ప్రభుత్వానికి నివేదించడానికో తడబడుతున్నది. మీరు ఇంకా ప్రభుత్వంలో లేరు. మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు మొద్దు నిద్ర నటిస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల్ని సహేతుకంగా నిజాయితీగా ప్రభుత్వం ముందు పెడితే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రైతు రుణమాఫీ అయింది. రేపు అన్ని రకాల 6 గ్యారంటీలకు సంబంధించి ఇంత ఆర్థిక లేమి స్థితిలో కూడా మీ వల్ల ఆర్థిక వ్యవస్థనే ఛిద్రమైపోయింది తెలంగాణకి. ఇలా విద్యుత్తులో దాదాపు 80,000 కోట్ల పైచిలికి ఇలా అప్పులు ఉన్నాయి. డిస్కంలన్నీ కూడా అప్పుల పాలైనాయి. ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలతో మీరు చేసిన ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిలో స్టాంటిటీని డెఫినెట్గా రేపు ప్రజల ముందు కమిషన్ పెడుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీ మీద కక్ష సాధింపు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి గత ప్రభుత్వం చేసిన విధ్వంసకర చర్యలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. దానికి సంబంధించిన నిర్ణయాలు ప్రజలు కూడా చెప్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, దాదాపు నేను అనుకుంటున్న 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులే తెచ్చిండ్రు మీరు. ఈ 10 సంవత్సరాల బడ్జెట్లు కలిపితే దాదాపు 18 లక్షల కోట్ల పైచీలకు ఇలా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. వీటిని అన్నింటినీ కేవలం కొంతమంది పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రయత్నం చేసింది తప్పితే